నువ్వు నా ఫ్రెండ్ని ఎలా కిస్ చేస్తావు నిఖిల్ అంటూ నిన్న జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో కావ్య నిఖిల్ పై కోపడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. రీసెంట్ గా నిఖిల్ కావ్య బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక వీళ్ళిద్దరు కలవరు అంటూ ఇలా సోషల్ మీడియాలో చాలా వార్తలు అయితే వినిపించాయి. అయితే కొన్ని రోజులుగా నిఖిల్ కావ్య ఒకటిగా ఉన్న కొన్ని ఫొటోస్ బయటికి రావడంతో చాలా మంది నిఖిల్ కావ్య కలిసిపోయారు, త్వరలో ఇక పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ నిన్న జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో నిఖిల్ కావ్యని అడిగారు. నిఖిల్ ఇలా చెప్తూ, అవును మేమిద్దరం గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం, ఇక త్వరలో మేమిద్దరం ఒకటి కాబోతున్నాం అంటూ ఆ గుడ్ న్యూస్ నిన్న ఇన్స్టాగ్రామ్ లైవ్ లో నిఖిల్ రివీల్ చేశాడు. కానీ కావ్య మాత్రం ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. నేను కావ్య గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం, అలాగే నేను బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక కొన్ని కారణాల వల్ల మేమిద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మేమిద్దరం ఒకటి కాబోతున్నామంటూ నిఖిల్ ఇలా చెప్పుకొచ్చాడు. ఇక కావ్య నిఖిల్ పై కోపడుతూ, నేను ఇన్ని రోజుల తర్వాత నిఖిల్ ని కలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే నిఖిల్ పై కోపంగా ఉంది, ఎందుకంటే నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నీలిమని కిస్ చేశాడు. నువ్వు నా ఫ్రెండ్ ని ఎలా ముద్దు పెట్టుకుంటావు నిఖిల్ అంటూ కావ్య నిన్న జరిగిన ఇన్స్టా లైవ్ లో నిఖిల్ ని తిడుతూ వచ్చింది. అదేదో అనుకోకుండా జరిగిపోయింది కావ్య, అందుకే నీలిమ కూడా అంతగా రియాక్ట్ కాలేదు అంటూ నిఖిల్ ఇలా చెప్పుకొచ్చాడు. కానీ కావ్య మాత్రం, నేను నిన్ను గత 7 సంవత్సరాలుగా ప్రేమిస్తూ వస్తున్నా, నువ్వు వేరే అమ్మాయిని నువ్వు ఎలా ముద్దు పెట్టుకుంటావు, నాకు ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా నిఖిల్ అంటూ కావ్య నిఖిల్ ని తిట్టడం మొదలు పెట్టింది. ఇక నిఖిల్ కూడా, అవునా నువ్వేనా బాధపడేది, నువ్వు ఇంతవరకు ఎవరిని ముద్దు పెట్టుకోలేదా, అలాగే నిన్నెవరు ముద్దు పెట్టుకోలేదా, నువ్వు ఒక షోలో సుధీర్ తో క్లోజ్ గా డాన్స్ చేసేటప్పుడు సుధీర్ నిన్ను ముద్దు పెట్టుకుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది, కానీ నేను మాత్రం అది ఒక షోనే కదా అని అంత పెద్దగా నేను రియాక్ట్ కూడా కాలేదు, కానీ నువ్వు మాత్రం ఏ తప్పు చేయనట్టు నన్ను అందరి ముందు ఎలా తిడతావు కావ్య అంటూ ఇలా ఒకరిపై ఒకరు నిన్న జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో గొడవ పడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది.